వెస్టిండీస్ ఈ పేరు చెప్పగానే 2007 వన్డే ప్రపంచ కప్ కళ్ళ ముందు కనబడుతుంది. భారత్ దారుణ పరాభవమే గుర్తుకొస్తుంది. కానీ అదే ఏడాదిలో జరిగిన టీ20 ప్రపంచ కప్లో మహేంద్ర సింగ్ మాయ చేసి భారత్ను విశ్వవిజేతగా నిలబెట్టాడు. గాయాన్ని మర్చిపోయేలా చేసి అభిమానులను ఉర్రూతలూగించాడు. అయితే మళ్ళీ వెస్టిండీస్లో ప్రపంచ కప్ వచ్చింది. కాకపోతే విండీస్ సహా ఆతిథ్య జట్టు. కానీ భారత్ పరిస్థితి మాత్రం ఏం మారలేదు. ఈసారి వన్డే ప్రపంచ కప్లో పరాభవం ఎదుర్కొంది. అయితే 2007లోలా తొలి రౌండ్లోనే ఇంటికి రాలేదు. సొంత గడ్డపై అనూహ్యమైన విజయాలతో ఫైనల్కి వెళ్ళింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడి అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని బాధనైతే మిగిల్చింది. అంటే 2007 వన్డే ప్రపంచ కప్ నాటి మానసిక స్థితిలోనే ఉన్నారు ప్రస్తుత భారత క్రికెట్ అభిమానులు అని చెప్పుకోవాలి. ఈ బాధను ఇంకా మర్చిపోకముందే టీ20 ప్రపంచ కప్ అయితే వచ్చేసింది. మరి ఈసారి 2007లో ఆడిన స్టార్లలో మిగిలిన రోహిత్ శర్మ జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. 2007 వన్డే ప్రపంచ కప్ సారథి అయిన రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ తమ కళ నెరవేర్చుకుంటారా, అభిమానులు బాధను తీరుస్తారా అనేది వేచి చూడాలి. అయితే 2007 టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో రోహిత్ శర్మ సభ్యుడు. ప్రస్తుత జట్టులో అతనొక్కడు మాత్రమే టీ20 ప్రపంచ కప్ అయితే ఆడుతున్నాడు. అపార అనుభవం ఉన్న రోహిత్ పై ఇప్పుడు కెప్టెన్గా జట్టుకు కప్ అందించాల్సిన పెద్ద బాధ్యత అయితే ఉందనే చెప్పుకోవాలి. స్వదేశంలో వన్డే ప్రపంచ కప్లో టీమిండియాను ఫైనల్కు చేర్చిన ఆఖరి మెట్టుపై తడబడటం రోహిత్కు చరిత్రలో నిలిచిపోయే అవకాశాన్ని అయితే దూరం చేసింది. కెరియర్లో బహుశా చివరి ప్రపంచ కప్ ఆడుతున్న రోహిత్ శర్మ కప్పుతో అభిమానులు మురిపించడానికి ఇంతకు మించిన అవకాశం అయితే దొరకదు అని చెప్పుకోవాలి. కానీ 2007 ప్రపంచ కప్లో గెలిచిన తర్వాత జరిగిన టీ20 ప్రపంచ కప్ టీమిండియాకు మళ్ళీ చెక్కలేదు. పోటీ కూడా బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కప్పు సాధించడం, అది కూడా విదేశీ గడ్డపై నెగ్గడం పెద్ద సవాలని చెప్పుకోవాలి. బ్యాటింగ్ బలంగానే ఉంది. అలాగే బౌలింగ్ విభాగంలోనూ టీమిండియా బలంగానే కనబడుతుంది. దీనికి తోడు ప్రపంచ కప్ పీడకాల నుంచి ఆటగాళ్లు ఇంకా మర్చిపోయి కూడా ఉండరు. ఈ నేపథ్యంలో సహచరులను సమన్వయపరుచుకుంటూ వరుణలను వాడుకుంటూ రోహిత్ ఎలా ముందుకెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ది రోహిత్ ఈ కథ అయితే కోచ్ రాహుల్ ద్రావిడ్ది మరో కథ. 2007 వన్డే ప్రపంచ కప్లో దారుణ పరాభవంతో సారథ్యం కూడా కోల్పోయాడు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. సుదీర్ఘకాలం భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఈ ప్రపంచ కప్ అతడి కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ ముంగిడి కోచ్గా సవాల్ ఉంది. అతడు జట్టును కప్పు దిశగా నడిపించి వన్డే కప్ లోటును టీ20 కప్ ద్వారా తీర్చుకుంటాడా అనేది చూడాలి. ఇక కోచ్కి రాహుల్ ద్రావిడ్కి ఇది చివరి కప్పు. ఈ నేపథ్యంలో అతడు బుర్రకు పొదిని పెట్టాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇప్పుడు అతడిపై ఎక్కువ ఒత్తిడి లేదు. ఎందుకంటే ఇదే అతని చివరి కప్పు. ఈ కప్పును గెలిపిస్తే తెరవానక సూత్రధారిగా రాహుల్ ద్రావిడ్ చరిత్రలో నిలుస్తాడు. ప్రపంచ కప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగి వెస్టిండీస్లో పిచ్చులు భారత్ పిచ్చుల మాదిరి కాస్త నెమ్మదిగా ఉంటాయి. ఇలాంటి ట్రాక్లపై మహా జట్టులను ఎదుర్కొని టీమిండియాకు కప్పు అందించుకోవాలంటే ద్రావిడ్ అపార అనుభవం అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి అటు రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ తమ కళలు నెరవేర్చుకుంటారా, అభిమానుల ఆనందంలో ముంచెత్తుతారా అనేది వేచి చూడాల్సిందే. అయితే ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో రాహుల్ ద్రావిడ్ మరియు రోహిత్ శర్మల పాత్ర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 విన్నర్ ఎవరవుతున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.